ఇదంతా ఎట్లా చూడాలి? ఈవీఎంల మీదకి నెట్టేస్తున్నారు అంటే కౌంటింగ్ అయిన నెక్స్ట్ డే నుంచే అసలు ముందు నెమ్మదిగా మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్లో కూడా అదే అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. ఆ రోజు మాటలు, ఈరోజు ట్వీట్లు. కానీ ఈవీఎం కాదు బ్యాలెట్ అని అంటున్నారు. మరి ఇవే ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ రోజు బ్యాలెట్ పేపర్ మీద జరిగాయి కదా. ముందుగా ఏబిఎన్ వీక్షకులకు, మీకు, ప్యానల్ పెద్దలకు అందరికీ గుడ్ మార్నింగ్. ఆడలేక మధ్యలో ఓడన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈరోజు ఆ ట్వీట్, గతంలో ఆయన మాట్లాడిన వీడియో, గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే అబ్జెక్షన్ ఉన్నట్లయితే కంప్లైంట్ అక్కడే చేసేవాళ్ళు కదా, బూత్లోనే 80% ఓట్లు వేశారు, 80% మంది వీవీప్యాట్లలో ఏ గుర్తుకు పడిందో చూసుకున్నారు కాబట్టి అని ఆయన అన్న మాటలే వాళ్ళ వైరల్ అవుతున్నాయి. అప్పుడు నువ్వు గెలిస్తేనేమో ఒకలా, ఇప్పుడు నువ్వు ఓడితే ఇంకోలా, ముఖ్యమంత్రి అయితే ఒకలా, ముఖ్యమంత్రి పీఠం దిగిపోతే ఇంకోలా జగన్మోహన్ రెడ్డి ఒక జోకర్గా మారాడు. ఎందుకంటే నవ్వుల పాలవుతున్నాడు. ఆయన 11 సీట్లకు పరిమితమై ఎంత నవ్వుల పాలయ్యాడో కానీ దానికన్నా ఎక్కువగా ఇప్పుడు నవ్వుల పాలయ్యాడు అన్నమాట. మేరా నామ్ జోకర్ అనేదో సినిమా ఉంటుంది, అది కనుక రీమేక్ చేస్తే మేరా నామ్ జగన్ అని తీస్తారా? మంచి టైటిల్ ఒకటి రిజిస్టర్ చేసుకోవచ్చు సినిమా వాళ్ళు. ఇప్పుడు ఈవీఎంల విషయానికి వచ్చేసేసరికి అది అన్కంట్రోల్డ్ మిషన్స్, అదేంటంటే అన్టాంపర్డ్ మిషన్స్ అన్నమాట. అవి మనం దానికి కరెంట్ ఉండదు, అది బ్యాటరీతో పనిచేస్తాయి. రోజు ఓపెన్ చేసేటప్పుడే లోడ్ చేస్తారు. ఇప్పుడు అందులో నెట్ ఉండదు, ఇంటర్నెట్ లేదు, వైఫై ఉండదు, అక్కడ బ్లూటూత్ కూడా ఉండదు అన్నమాట. మిగతా దేశాల్లో వాడిన ఈవీఎంలు వేరు, ఇక్కడ మన బెల్ తర్వాత ఈ ఈసీఐ వాళ్ళు తయారు చేసిన ఈవీఎంలు వేరు. బెల్ డైరెక్టర్ నా క్లాస్మేట్, ఏది రిటైర్డ్, అతనితో నేను మాట్లాడానమ్మా. ఏంటి అసలు ఈ వాదన ఏంటి, ఇదేంటంటే స్పష్టంగా చెప్పాడు అనమాట. ఈ విషయాలన్నీ కూడా దానిలో 2 యూనిట్లు ఉంటాయి, ఏది కంట్రోల్ యూనిట్, బ్యాలెన్సింగ్ యూనిట్. అసలు ఏ యూనిట్ ఎట్టిల్లుద్దో తెలియదు. మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో ట్యాంపరింగ్ జరిగిందా, అప్పటికి నీ క్యాండిడేట్లు ఎవరో తెలియదు, అప్పటికి ఎలక్షన్ షెడ్యూలే లేదు, నోటిఫికేషన్ లేదు, అభ్యర్థులు ఎవరో తెలియదు, మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో జరగదు. మరి ఎప్పుడు జరిగింది? పంపిణీలో జరిగిందా, సరఫరాలో జరిగేది అసలు ఏది ఎటుపోద్దో తెలియదు. అసెంబుల్ అయ్యేదాకా ఏది ఆ యూనిట్, ఈ యూనిట్ ఎవరికీ తెలియదు అనమాట, దేనికి అసెంబుల్ చేస్తారనేది. అతని మాటలు ఆయన ఫ్రస్ట్రేషన్ని తెలియజేస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఓటమిని హుందాగా అంగీకరించలేని జగన్ నైజం ప్రజల ముందు కనపడుతోందన్నమాట. అమెరికాలో అక్కడెక్కడో ఎలన్ మస్క్ దున్నపోతు ఈనిందన్నాడు, ఇక్కడ భారత్లో రాహుల్ దూడను కట్టేస్తాడా, ఆంధ్రప్రదేశ్లో జగన్ దూడని కట్టేయమంటున్నాడా? ఇప్పుడు ప్రధాని మోడీ ఈరోజు మనం చూసాం, చారిత్రాత్మకమైన తీర్పు అని ఇచ్చారు. ఏది ఆయన మెజారిటీ మరి 3 వంతులు తగ్గింది. 4.5 లక్షల ఓట్ల మెజారిటీలో వారణాసిలో గెలిచిన ప్రధాని మోడీ 2-3 రౌండ్లలో ట్రైల్ అయ్యారు. మనం ఆ రోజు ఇక్కడే చేసాం, ఏంటి ఆయన అసలు ట్రైల్ అవుతున్నారు అని. ఆయన మెజారిటీ అంత పడిపోయినప్పుడు 303 సీట్ల నుంచి మరి 60 సీట్లు కోల్పోయింది ఏది బీజేపీ. దాన్ని మరి ఆయన చారిత్రాత్మకమైన తీర్పు అన్నప్పుడు ఆయన అనొచ్చు కదా, ఈవీఎంల మీద ఆయన బ్లేమ్ చేయొచ్చు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు, బ్లాక్ బాక్సులు అంటాడు. బ్లాక్ బాక్సులు ఆయనకి మరి రెట్టింపు బలాన్ని ఇచ్చాయా? 52 సీట్ల నుండి 99 సీట్లు కొట్టినటువంటి రాహుల్ గాంధీ వాటిని బ్లాక్ బాక్సులు అంటాం ఏంటి? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తన యొక్క ఓటమిని ఇప్పటికీ పశ్చాత్తాపం లేకుండా, విశ్లేషించుకోకుండా, తప్పులు దిద్దుకోకుండా ఎవరి మీద వేస్తున్నాడు అనేపం, ఈవీఎంల మీద వేస్తున్నాడు. అసలు బ్యాలెట్ అంటున్నారు, బ్యాలెట్ మీద జరిగినాయి కదా. ఎలక్షన్స్కి ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెటే. ఆ రోజు 3 ఎమ్మెల్సీలు టీడీపీ గెలుచుకుంది, మా ఓటర్లు కాదన్నారు వాళ్ళని. అదే ఆడలేక మధ్యలోడు అంటుంది, అదే అనమాట. ఏది ఈవీఎంలు ఓడు అని ఈయన అంటున్నటువంటి మాటలు, బ్యాలెట్ పేపరే మళ్ళీ కావాలన్న మాటలు నవ్వుల పాలయ్యాడనమాట. ఒక జోకర్గా జగన్మోహన్ రెడ్డి మారాడు అనేది ఇవాళ స్పష్టంగా కనపడుతోంది. నువ్వు పోలవరం 4% చేశాడంటమ్మా, జనం ఈయనకి 4 ఎంపీ సీట్లు ఇచ్చారు, లెవెల్ అయిపోయింది కదా. ఇప్పుడు పోనీ కూటమికి 21 మందిని ఎందుకు గెలిపించారండి అని నువ్వు అడగచ్చు. ఏంటి 21 ఎంపీలు అలా గెలిపించారు, మరి కూటమి అంటే ఇంకా చేయాల్సిన పని 21% ఉందంట. 21%కి మరి 21 మంది ఎంపీలు చేస్తారని వాళ్ళకి అలా ఇచ్చారన్నమాట. వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, ఎవరు జనం క్లారిటీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికే
క్లారిటీ లేదనుకుంటాను. తనకి క్లారిటీ తెచ్చుకోకుండా జనం పైన నెపం వేస్తే ఆయనే అన్నాడు కదా, పైన